ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో చక్రం తిప్పుతున్నారా? ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆయన మాత్రమే ఆపగలరా? అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరేంద్ర మోడీ గారి మీద ప్రెజర్ చేస్తున్నారా అనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వచ్చారు, 2 రోజులు పర్యటన చేశారు, కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయనకి తగినటువంటి గౌరవం భారత ప్రభుత్వం ఇచ్చింది, ఆయన రష్యా వెళ్ళిపోయారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేయబోతున్నారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆహ్వానిస్తున్నారు. జనవరిలో ఆయన రాబోతున్నారు. జనవరి నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పర్యటించబోతున్నాడు భారతదేశంలో. కరెక్ట్గా ఈ పాయింటే మొత్తం టోటల్ ప్రపంచంలో ఉండేటువంటి సినారియోని మార్చబోతుంది. ఎలా అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పుతిన్ తోటి చర్చలు జరిపారు అనేది ఒకటి వినిపిస్తుంది. పైగా పుతిన్ వచ్చినటువంటి సందర్భంగా ఉమ్మడి ప్రెస్ మీట్లో మేము తటస్థం కాదు, మేము శాంతి వైపే అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లియర్ కట్గా చెప్పారు. అంటే జోక్యం ఉంటుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేదానికి ఖచ్చితంగా జోక్యం ఉంటుంది, ఇద్దరు కావాల్సినటువంటి వాళ్ళే అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుతిన్ ఎదుటే చెప్పారు. మీరు తటస్థమా యుద్ధం విషయంలోనంటే కాదు, శాంతి వైపే మేము అని చెప్పి అంటున్నారు. అంటే యుద్ధాన్ని ఆపడానికి, శాంతి నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన ఇండికేషన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఆహ్వానించారు. జనవరిలో రాబోతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆ తర్వాత మొత్తం టోటల్ సినారియో మారిపోబోతుంది. ఇప్పటి వరకు భౌగోళికంగా ఉన్నటువంటి అనిశ్చితి కానీ, ఆర్థికపరమైనటువంటి అనిశ్చితులు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచంలో సెట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది దౌత్యవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ భావిస్తున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా బంగారం రేటు అమాంతం పెరిగిపోయింది. అది ఎప్పుడు తగ్గుతుంది అనే దాని మీద అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈవెన్ బులియన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఎప్పుడు తగ్గుతుందో కూడా. కానీ ఒకే ఒకటే జరిగితే మాత్రం ఖచ్చితంగా బంగారం 50,000కి తులం వచ్చే అవకాశం ఉంది. ఏంటి అదేనంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కనుక ఆగిపోతే, ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడితే, అప్పుడు బంగారం తులం రేటు గతం ఎలా ఉందో గతంలో లాగా 50 నుంచి 60,000 మధ్య అలా వచ్చే అవకాశం ఉంది. 22 క్యారెట్ల బంగారం తులం అనేది బులియన్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోదు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది.